ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి. మీరు ఎదుర్కొంటున్న సమస్త విధమైన శోధన నుండి మీకు విడుదల కలుగును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా మరి రావటానికి కారణం ఏమిటి అంటే, ఈనాడు బైబిల్లో మనకి అనేక రకాలైన పాఠాలు మనం నేర్చుకోవటానికి బైబిలే మనకి ఆధారము, మార్గము. అయితే ఈనాడు ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను, ఒక అధ్యాయాన్ని. ఈ అధ్యాయములో వారి యొక్క ప్రయాణము సొంత గ్రామమును విడిచిపెట్టి తనకు కలిగిన తన బిడ్డలని, తన భర్తని తీసుకొని మరొక ప్రాంతానికి వెళ్ళిపోవటము. ఈమె ఎవరు అంటే నయోమి. ఈమె తన స్వగ్రామములో దేవుడి యొక్క అస్తముల కింద, దేవుని యొక్క కవిగిలిలో, స్వగ్రామములో ఆయన ఇచ్చిన ఆ యొక్క దేవుని యొక్క అస్తముల కింద ఉన్నప్పుడు తాను ఎలాగో ఉంది అంటే చాలా నిమ్మలంగా, ప్రశాంతంగా, ఏమండి, తన భర్తను, తన బిడ్డలతో కలకలలాడుతూ పచ్చగా కుటుంబము ఉన్నది. అయితే ఈమె ఉన్న ఆ యొక్క గ్రామములో, ఆ యొక్క పట్టణము, ఆ యొక్క ప్రాంతములో భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన కారణాన్ని బట్టి, కరువు ఎన్ని రోజులు ఉంటుంది, ఆఖరికి చనిపోవటమై జరగదుగా, దేవుడే చూస్తూ ఉండడుగా. దేవుడు ఏదో ఒక రీతిగా, ఏదో ఒక ద్వారము తప్పకుండా తెరుస్తాడు. ఆయన మనం ఏడుస్తుంటే ఆయన నవ్వేవాడు కాదు, అపహాసం చేసేవాడు కాదు. మన దేవుడు మనకింకను కన్నీళ్లు కారక మునిపే మనతో కలిసి ఆయన ఏడుస్తాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఎల్లక మునుపు మరియా మార్త కాడికి వచ్చి, వారు మా సహోదరుడు నిదిరిచ్చాడు, చనిపోయాడు అని ఏడుస్తుంటే వారితో కలిసి ప్రభువారు కన్నీళ్లు కారుస్తా మనకి లేఖనమిస్తున్న సాక్ష్యం. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు మనము ఏడుస్తుంటే చూసేవాడు కాదు. అయితే ఈ యొక్క సత్యమును మర్చిపోయి ఒక ఆమె వలసపోయింది. అంటే అక్కడక్కడ బ్రతకటానికి మరి ఒక ప్రాంతము, మరొక ఊరు వెళ్ళినట్లుగా, మన భాషలో చెప్పాలంటే బ్రతకటానికి ఇంకొక ఊరు, ఇంకొక దేశం వెళ్ళినట్లుగా ఈ యొక్క నయోమి ఎవరో కాదండి, నయోమి రూతు గ్రంథం 1వ అధ్యాయములో భయంకరమైన కరువు వచ్చింది. వీరు ఉన్న ప్రాంతము నుంచి మరొక ప్రాంతము వీరు వలస వెళ్ళారు. వీరు వెళ్ళేటప్పుడు నయోమికి భర్త ఉన్నాడు, తను 2 కొడుకులు ఉన్నారు, కోడళ్ళు. ఈ నయోమి తను ఉన్న గ్రామము నుండి మరొక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితుల్లో నెంబర్ 1 తన భర్తను కోల్పోయింది, నెంబర్ 2 తన కొడుకును కోల్పోయింది, నెంబర్ 3 మరొక కొడుకును కోల్పోయింది. ఇప్పుడు నయోమి ఊహించని మారా అంటే మరి ఒక తెలియని చేదైన అనుభవంలోకి నయోమి వెళ్ళిపోవటం, అక్కడ ఊహించని పరిస్థితులని ఎదుర్కోవటం, అక్కడ
బతుకు జీవుడా అన్నట్లుగా మళ్ళా తిరిగి ప్రయాణం చేయటం, మరలా తన స్వగ్రామానికే. ఏమండి, నేను ఈ మాటను మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చానంటే, నయోమి దేవుని యొక్క హస్తములో నుండి వెళ్ళిపోయినట్లుగా స్పష్టంగా, అంతే కదా. నయోమి జీవితంలో కొన్ని పాఠాలు దేవుడు పొందుపరిచాడు. ఆమె యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవి. ఈనాడు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి, నమ్ముకున్నాము అని యేసు ప్రభు వారిని విడిచిపెట్టి మరలా విగ్రహ సంబంధమైన ఆరాధనలో వేకీభవిస్తూ మరలా ఆ యొక్క శాపములో ఉంటున్న వారు చాలా మంది కలరు. దేవుని యొక్క హస్తముల నుండి నయోమి ఎలాగైతే వైదొలిగిపోయిన తర్వాత తన 2 బిడ్డలని, కుమారుల్ని, తన పెనిమిటిని అనగా తన భర్తని కోల్పోయి ఆఖరికి కుటుంబంలో షేదు అనుభవం, మారా అంటే షేదైన అనుభవమును, పాఠాలు నేర్చుకుంది నయోమి. తిరిగి మరలా తన స్వగ్రామానికి బయలుదేరింది. నయోమి అని కేకలేస్తుంటే ఆమంటుంది, నేను షేదైన అనుభవంలో ఉన్నాను, నేను అర్హురాలు కాదు, నాకు అర్హత లేదు అని వారి యొక్క స్వజనులకి చెప్పుకొని వేడిసిన దాఖలాలు మనకి రూతు గ్రంథము 1వ అధ్యాయములో నయోమి యొక్క స్టోరీ ఉన్నది. ఈ మాటలు ఎవరు ఏ ప్రాంతాల్లో ఉండి వింటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలను తీసుకొచ్చాడో అది దేవునికి మీకే తెలియాలి. ఈనాడు స్వదేశమును, ఉన్న స్వగ్రామమును విడిచిపెట్టి వలస వెళుతున్నారు, మంచిదే. బ్రతకటానికి వెళుతున్నారు, మంచిదే. ఇంకా స్తుతి మించి అతి ఆశకి అనేక రకాలైన అప్పులు చేసుకొని, కొంతమంది అప్పులు చేసి ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారు. ఏమండి, అయితే మంచిదే, తీర్చే ఆ యొక్క స్తోమత, ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి ఉంటే చేయొచ్చు, కట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క పరిస్థితి ఏ రీతికి వెళ్ళిపోతుందో తెలుసా? ఈనాడు కోవిడ్, దుబాయ్, ఇంకా అనేక రకాలైన దేశాలు వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఈ కోవిడ్లో జరుగుతున్న స్టోరీస్ ఏంటంటే, ఈ పని చేసుకునే వాళ్ళు పని మీద తీసుకెళ్ళిన తర్వాత వారిని వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటే సుమారు ఇంచుమించు కొద్ది అమౌంట్ ఖర్చు అవుతుంది. 2 లక్షలు 3 లక్షలు వారి యొక్క ఒప్పందమును బట్టి వారు వెళ్ళిపోతారు. అవన్నీ తీర్చాలంటే కొంతమందికి వారి జీవితం అంతా కూడా అక్కడే ఖర్చు అయిపోతుంది. కొందరు ఆ యొక్క అమౌంట్ని తిరిగి వాళ్ళకి ఇచ్చే స్తోమత ఉన్నవారు వారి కుటుంబస్తులకి చెప్పుకొని మరలా స్వదేశం వచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ నయోమి జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇది ఇతరులకి ఆమోదించుకోవచ్చు. క్రీస్తునందు ఉన్నవారు నయోమి జీవితంలో పాఠాలు నేర్చుకోవచ్చు. ఏమండి, నయోమి స్వదేశం విడిచిపోయి తను ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి వెళ్ళింది. ఎందుకు? ఈ దేశంలో ఉన్న ఊరిలో కరువు వచ్చిందని. అయితే అక్కడికి వెళ్ళి ఏం చేసింది? ఏం సంపాదించింది? తన 2 పిల్లలని, తన పెనిమిటిని, ఆఖరికి కుటుంబంలో 3 కోల్పోయి తిరుగు ప్రయాణం చేసినట్లుగా ఈనాడు కోవిడ్ వెళ్ళిన వారి పరిస్థితి ఎలాగో ఉందంటే, ఇక్కడ ఉన్న వారికి తెలియజేస్తే వారు బాధపడతారేమో చెప్పి
వారు రక్త సంబంధికులకి చెప్పుకోలేని పరిస్థితి. లేక అక్కడ తెలియజేద్దామా అంటే అక్కడ ఉన్న యజమానులు ఇది ఎవరి దగ్గరకైతే వెళ్ళారో ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అమ్మబడ్డాడు, యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. వీరు కూడా ఈ కోవిడ్ వెళ్ళిన వాళ్ళు కూడా బానిసలతో సమానమేనండి. నేను అలాగన్నానని అనుకోబాకండి. ఎందుకంటే నిజానికి వాస్తవంగా తెలిసిన వ్యక్తులు లేకపోతే ఆనాడు యోసేపు ఎలాగైతే తల్లడిల్లిపోయాడో, ఇబ్బంది పాలయ్యాడో, అన్నల చేత బానిసలుగా అమ్మబడ్డాడో, అలాగనే యోసేపేమో అన్నల చేతనే అమ్మబడ్డాడు. కానీ ఈనాడు కోవిడ్ అనే ఆ ప్రాంతానికి, ఆ దేశానికి వెళుతున్న వారందరూ కూడా వారి జీవితాలు ఎలాగైపోతున్నాయో తెలుసా? చాలామంది స్త్రీలు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ఇటీవల మరి మనం చూసినప్పుడు మరి అధికారుల్ని, మంత్రుల్ని ప్రాధేయపడటం, బతిమాలుకోవటం, నేను ఇలాగో వచ్చాను, నాకు ఇక్కడ అన్నం ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవారు, పలకరించేవారు ఎవరు లేరని వారి యొక్క ఆత్మనందన, ఆత్మధ్వని వారు చేసినప్పుడు మరి మన యొక్క అధికారులు స్పందించి వారిని తీసుకురావటము జరిగింది. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, నయమి కరువు వచ్చిందని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోయింది. అలాగనే ఈనాడు కోవిడ్కి వెళ్ళిన వాళ్ళలో ఎంతోమంది వారు చిత్ర హింసల పాలైపోతున్నారు. ఊహించని నరక యాతన అనుభవిస్తున్నారు. తన కుటుంబస్తులు చెప్పుకుంటే వారు ఎక్కడ బాధపడతారో, ఆందోళనకు గురైపోతారేమో అని చెప్పి మరి ఇక్కడ పరిస్థితులు, మరి అప్పు చేసి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, కోవిడ్ వెళ్ళిన వాళ్ళు అప్పు చేసి తన పిల్లలను చదివించుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వారికి జరుగుతున్న ఆ యొక్క యాతన, ఆ యొక్క బాధ, ఆ యొక్క కష్టము వారి బంధువులకి తెలియజేస్తే వీరు ఎక్కడ బాధపడతారు అని చెప్పి వారు తినకపోయినా నాకు కొందరు కాల్ చేసి నా నిమిత్తం ప్రార్థన చేయన్నయ్యా, నా నిమిత్తం ప్రార్థన చేయని చెప్పి కోవిడ్ నుండి ప్రార్థన చేయమని ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. కోవిడ్ నుండి వారు ఎంతటి నరకము అనుభవిస్తున్నారంటే భయంకరమైన నరకము బతికుండగానే అనుభవిస్తున్నారు. వారికి విశ్రాంతి లేదు, వారికి సరైన ఆహారము లేదు. వారు బ్రతికి ఉండగానే నరకం అనేదాన్ని చూస్తూ ఉన్నారని వారే తెలియజేస్తున్న మాటని మీకు వివరిస్తున్నాను. దయచేసి నయమి చేసినట్లుగా నయమి కరువు వస్తుందని చెప్పి ఉండ ఊరిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళవద్దు. అంటే ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళవద్దు. మన యొక్క ఇండియాలో అయితే ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక రకంగా బతిమాలుకోనో భంగపడో తిరిగి రావచ్చు. కానీ కోవిడ్ ఇతర రాష్ట్రాలు వెళితే వారు పంపించానో అడ్డగిస్తారు కదా. అదే కదా ఈరోజు కోవిడ్లో జరుగుతున్న పరిస్థితి. గమనించండి, నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. మీకు ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయి. 7 ద్వారాలు తెరవబడతాయి. కనుక యోసేపు శ్రమపడ్డాడు. ఆ శ్రమలో అట్టే కొనసాగలేదు. కానీ యోసేపుకు తోడై ఉన్నవాడు నీకును తోడై ఉంటాడు. నయోమికి తోడై ఉన్నవాడు నయోమి జీవితాన్ని షేదు అనుభవాన్ని మధురముగా మార్చిన వాడు మీకు తోడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, మీకు శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్.